నమస్తే అండి, నా పేరు జోగిని సండే. నేను షామీర్పేట పిఎస్లో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనము ఎంత మట్టికైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నాం. వారి వెనుకలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మటు కాపాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. ప్రతి ఒక్కరిని శిక్షించండి. అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి. ఆడు కత్తులతో దాడి చేసినా ఏది చేసినా కానీ ఇంతవరకు మనకి ఏ హెల్ప్ చేస్తలేదు. ఇప్పటికైనా హెల్ప్ చేయండి. సనాతన ధర్మం కాపాడుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అందరి మధ్యలో ఇజ్జత్ తీశారు కదండి. ఆయన గురించి నేను షామీర్పేట పిఎస్లో ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి గవర్నమెంట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మన ఇజ్జత్ మనమే పోగొట్టడం జరుగుతుంది. ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ చేశాడు, ఇలా ఒక ఆడపిల్లది లేదు అనుకున్న బయట వాళ్ళకి చెప్పుకొని బాధలు పెట్టారండి. అలాంటి ఎవరు కానీ వాళ్ళకి చేయకండి. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకొని జైలు వేసేట్టు కొంచెం హెల్ప్ చేయండి గవర్నమెంట్ వాళ్ళందరికీ. జోగిని సంధ్య, డాక్టర్ ఆఫ్ అనిత అని పర్సన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో అఘోరి అలియా శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ ఇస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్గా ఏం చేయగలుగుతాం అనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.